నేను స్వయంగా నీకు ఫోన్ చేస్తే కూడా నువ్వు ఆగకు. అబ్బా ఏ చీఫ్ మినిస్టర్ ఈ మాట అన్నాడు? అనరు కదండి. అందులో నేను ఫోన్ చేసి అది వద్దు ఆపండి అని అంటే కూడా మీరు లెక్క చేయదు. యూ డూ యువర్ జాబ్. ఇప్పుడు టిఆర్ఎస్ టైంలో కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన చాలా సార్లు కొట్టండి, అది కొట్టండి, ఇది కొట్టండి అన్నారు, కానీ ఏం జరగలేదు అప్పుడు. ఇప్పుడు ఈయన వచ్చి స్ట్రిక్ట్ గా అంటే మంచి ఆఫీసర్ని కూడా వేసుకున్నాడు, ఫుల్ పవర్స్ ఇచ్చేసాడు. ఈ పవర్స్ ఇస్తూ మనం ఏమిటంటే ఎవరికాళ్ళే ట్యాంక్స్ కూడా గవర్నమెంట్స్ ల్యాగ్ అంటే ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉంటారు కదా. రాత్రి ఓవర్ నైట్ రాత్రి పూట తీసుకెళ్ళటం, అవన్నీ ఫిల్ చేసేయటం, ఆక్యుపై చేసేసుకోవడం, ఇట్లాంటివి చాలా చేశారు. దాని మూలంగా అసలు ఈ ప్రాబ్లం హైదరాబాద్ లో వరదలు అంటే అసలు ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట. హైదరాబాద్ లో వరదలేండి అని అందులో పైగానేమో ఎలివేషన్స్ ఎక్కువ కదా, హైట్స్ రౌండ్స్, ఎక్కడ వర్షం పడినా అట్లా వెళ్ళిపోద్ది వాటర్ ప్రవహించేస్తా. కానీ వాళ్ళ రోజున హైదరాబాద్ లో కూడా వరదలు వస్తున్నాయంటే అదే కారణం. అంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అంటున్న మాట కాదండి, ఆయన టీడీపీలో ఉన్న రోజుల్లో కూడా ఒకసారి ఇది అసెంబ్లీలో దీన్ని ఆయన ప్రస్తావించారు. అండ్ తర్వాత ఇంకొక సందర్భంలో కూడా ఆయన సీఎం కాకముందు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించిన వీడియోలు ఉన్నాయి సార్ ఆన్లైన్ లో. ఇప్పుడు ఆయన చేస్తున్న దాని మీద విపరీతమైన విమర్శలు అన్నవి కూడా బాగా వస్తున్నాయి సార్. దాని మీద మీ అంటే విమర్శలు ఎన్ని వస్తున్నాయో ఎప్రిసియేషన్ కూడా అంతకంటే ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ముఖ్యంగా అంటే ఆయన సెలబ్రిటీస్ పెద్ద ఇంపార్టెంట్ ప్రామినెంట్ ఎవరైనా కూడా మీరు కేర్ చేయొద్దని ఆయన ప్రెస్ మీట్ లో చెప్పారు. ఇప్పుడు మన సినిమా ఇండస్ట్రీ వరకు గనక మనం అబ్జర్వ్ చేస్తే నాగార్జున గారి కన్వెన్షన్ కూల్చడం అది కరెక్ట్ కాదని నాగార్జున గారు దాని మీద ట్విట్టర్ లో పోస్ట్ చేయడం గట్రా జరిగింది సార్. దాని పట్ల మీ తాలూకా యాంగిల్ ఆఫ్ అంటే దాని గురించి నేను పెద్దగా చెప్పలేనండి. చెరువు అది ఉంది, బట్ ఇది వాళ్ళ ల్యాండ్ గా మాత్రం అది పట్టా ల్యాండ్, అందులో డౌట్ లేదు. ఓకే, ల్యాండ్ పట్టా ల్యాండే కొనుక్కున్నారు. ఆయన గతంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, కేసీఆర్ గారు ఉన్నప్పుడు కానీ, కేటీఆర్ గారు కానీ వాళ్ళందరూ కూడా హెల్ప్ చేశారు కాదని అంటలా. కాకపోతే ఏంటంటే అక్కడ ఇవన్నీ అవటం మూలంగా ఎక్కడెక్కడ కన్స్ట్రక్షన్ రావటం మూలంగా చెరువుల్లోకి నీళ్లు వెళ్ళట్లేదు, రోడ్ల మీదకి వచ్చేస్తున్నాయి అనే దాని మీద తీసుకున్నారు ఇది. ఓకే, ఇప్పుడు అదే ఇప్పుడు విజయవాడ మనం తీసుకుంటే అక్కడ ఎప్పుడూ లేనన్ని వరదలు, అసలు దారుణంగా అంతా పోయే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారేమో ఇదంతా బుడమేరు దాని గురించి, అన్నమయ్య గేట్ గురించి, ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని చెప్పి. అదే చాలా తెలివి తక్కువ మాట అది. ఎవరైనా కావాలని చేస్తారంటే చేయగలరా? వరదలు తెప్పించగలరా? వర్షాలే పట్టలేదు అనుకునే వాళ్ళకి వరదలు తెప్పించగలరా? అదే మరి రాత్రిపూట తెల్లవారుజామున 3 దాకా 4 దాకా చంద్రబాబు నాయుడు గారు తిరుగుతానే చూస్తానే ఉన్నాడంటే ఎంత గొప్ప విషయం అండి. చాలా గొప్ప విషయం సార్, చాలా గొప్ప విషయం. ఆయన అంతకుముందు కూడా వైజాగ్ లో మీకు గుర్తుంటే హుడ్ వచ్చినప్పుడు కూడా ఆయన అక్కడే వైజాగ్ లోనే, అదే ఆయన వ్యాన్ లోనే కూర్చున్నాడు. ఇప్పుడు దీనికి కూడా నిన్న కొన్ని ఏరియాలు వెళ్ళటానికి స్కోప్ లేకపోతే ఆ జేసీపీ ఉంటుంది కదా, జేసీపీ మీద కూర్చొని ట్రావెల్ చేశాడు 4 hours 5 hours. అంత రిస్క్ కదండి లైఫ్ కి నిజంగా. అంటే ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితిని కూడా పొలిటిసైజ్ చేసే ఒక అట్మాస్ఫియర్ కనిపిస్తుంది సార్. దాని మీద మీరు కూడా ఒక పాలిటీషియన్ కదా, అసలు ఏది కరెక్ట్ ఏది ఇన్కరెక్ట్ అన్నది కూడా పబ్లిక్ కి అఫ్ కోర్స్ దే ఆర్ వాచ్ఫుల్. చంద్రబాబు నాయుడు గారు చేసే వర్క్ మీద ఇప్పుడు నేను పేపర్లో చదివిన విషయాల్లో చూసుకుంటే ఇమ్మీడియట్ గా ఇన్ని అక్కడ పిలిపించారు సీఎం గారిని, ఢిల్లీ రమ్మన్నారంట. ఏమని ఒక వర్గం వాళ్ళు ఇవన్నీ ఎందుకు చేస్తాం ఇది అని చెప్పి ఇది చేస్తే రాహుల్ గాంధీ గారు గో హెడ్, నువ్వేమనుకున్నావు అవన్నీ చేసి పేపర్లో వచ్చింది. అవును, పేపర్లో వచ్చింది, ఇచ్చాడు అంతే. వాళ్ళు బ్రహ్మాండంగా విమర్శించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో మెచ్చుకునే వాళ్ళు కూడా అంతకంటే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు సార్. ఏదో ఒక వర్గం మాట్లాడుతున్నారు తప్పితే, బట్ జనరల్ పబ్లిక్ కి పాలిటిక్స్ అక్కలేదు కదా. మంచి ఏం జరిగింది చెడు ఏం జరిగింది తప్పితే, అంటే ఆయన రిజైమ్ లో ఆ కరకట్టలు వాటి తాలూకు నిర్మాణం కానీ వాటి తాలూకు పటిష్టత గురించి కానీ ఎవరు పట్టించుకున్న దాఖలాలు ఎక్కడా లేవు. దానివల్లే ఈ రోజున ఇంత విపత్తు కారణమైందని. బట్ అది మర్చిపోయి బుడమేరు అనేది చాలా ఏళ్ళగా ఉందండి ఆ ప్రాబ్లం.
ఇవాళ కొత్తగా కాదు, చాలా చిన్న ఏరియా ఇది. కానీ వచ్చినప్పుడు విపరీతమైన ఉధృతంగా వచ్చేస్తారు అనమాట. వచ్చేస్తుంది. అలా మొన్న అది కూడా వచ్చింది. అవును. ఈయన అవగాహన లేకుండా ఈయన ఏదో మాట్లాడాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆయన ఇల్లు అక్కడ ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఎన్ని నీళ్లు వదిలేశాడు, ఎన్ని ఓళ్ల మీద పడి. అదే నాగబాబు గారు దాని మీద చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారండి. ట్విట్టర్ లో చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. మీరు అప్పుడు చేసింది ఏంటి, అయితే అప్పుడు మీరు చేసింది కరెక్టా అంటే మనం మాట్లాడకూడదు, ఏదో డిబేట్ నడుస్తున్నది కానండి. బట్ ఓవరాల్ గా అక్కడ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం గా వచ్చిన తర్వాత ఒక సీనియర్ పర్సన్ గా, ఒక పాలిటిషియన్ గా అక్కడ జరుగుతున్న కార్యక్రమాల మీద మీ తాలూకా ఒపీనియన్ ఏంటి సార్? అంటే ఇప్పుడు జరుగుతున్నది 5 ఏళ్ళు బ్లాక్ అయింది ఏపీ స్టేట్ దాదాపుగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మళ్ళీ దాన్ని స్పీడప్ చేసే దీంట్లో ఉన్నారు. ఇది ఎలా జరుగుతున్నది, ఏం జరుగుతున్నది అంటే మీరు ఏం చెప్తారు? అంటే ఒక విధంగా చెప్పాలంటే భారతదేశంలో ఉన్న స్టేట్స్ లో వన్ ఆఫ్ ద టాప్ 5 స్టేట్స్ లో ఆంధ్రప్రదేశ్ అనేది ఒకటి. అంటే ఏది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అలాంటి స్టేట్లో తెలంగాణ ఏమో బాగా ఎస్టాబ్లిష్ చేశారు, బ్రహ్మాండంగా వచ్చేసింది అన్ని రకాలుగా. దానికి ఎవరో కారణం అంటే చంద్రబాబు నాయుడు గారు 100%, అందులో డౌట్ లేదు. ఇంకోటి రెండో కాంట్రవర్సీ కూడా లేదు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత మన క్యాపిటల్ లేకుండా అయిపోయింది. క్యాపిటల్ లేని రాష్ట్రం. మ్యాప్ లో కూడా ఆంధ్రప్రదేశ్ అంటే ముఖ్యపట్నం ఏంటంటే లేదు. అవును. అది ఏం చేయాలి అనే దాని మీద చాలా హోంవర్క్ చేసి అయినా, ఎందుకంటే ఏ స్టేట్ అయినా సరే సిటీ ముఖ్యం అండి. తెలంగాణ ఉంది, తెలంగాణలో హైదరాబాద్ సికింద్రాబాద్ మూలంగా ఎంత మ్యాక్సిమం ఇన్కమ్ వచ్చేది ఎంత అంటే ఇక్కడే. హైదరాబాద్ మిగిలిన స్టేట్స్ లో ఏం రాదు, మిగిలిన డిస్ట్రిక్ట్స్ లో. అవును. అలాగే తమిళనాడు ఉందంటే వాళ్ళకి చెన్నై ఉంది, సేలం ఉంది, కోయంబత్తూరు ఉంది. కర్ణాటక ఉందంటే వాళ్ళకి బెంగళూరు ఉంది, మైసూర్ ఉంది, త్రివేంద్రం ఉంది వాళ్ళకి, కేరళ వాళ్ళకి. మరి ఇవన్నీ మనకి ఏదో వైజాగ్ని సిటీ అనలేము, విజయవాడని సిటీ అనలేము, గుంటూరుని సిటీ అనలేము, తిరుపతిని సిటీ అనలేము, అనంతపురం సిటీ అనలేము. కానీ ఒక సిటీ కావాలి. సిటీ కావాలంటే సిటీ ఒక సెంటర్ ప్లేస్ లో అందరికీ దగ్గరగా ఉండేటట్టుగా ఉండాలి అని దాని మీద చాలా దీర్ఘంగా ఆలోచించి, అమరావతి అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది, కృష్ణానది ఒడ్డున ఉంటుంది, ఇది వాటర్ ఇవన్నీ కూడా తీసుకొచ్చి అన్ని లేక్స్ లాగా ఇవన్నీ కూడా చేసి చాలా పెద్ద ప్లాన్ చేశారు. అదే సుందరీకరణ ఇవన్నీ చేసి చేద్దామని చేసుకున్న తర్వాత డబ్బులు అయ్యి ల్యాండ్ ఎక్కడి నుంచి వస్తుంది, కాస్ట్లీయెస్ట్ ల్యాండ్స్ అయ్యి ప్రజలకి ఒక అప్పీల్ ఇచ్చాడు ఆయన. ఈ ల్యాండ్ ఇవ్వండి, డెవలప్మెంట్కి మాకు ఇవ్వండి, మేము డెవలప్ చేస్తాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వేస్తాం, రోడ్లు, కరెంటు కావాల్సిన అన్ని కూడా మేము చేస్తాం, చేసి మీరు ఇచ్చిన ప్రతి ఎకరానికి ఇంత మీ షేర్ అని చెప్పి మీకు ఇచ్చేస్తాం, డెవలప్డ్ ల్యాండ్ ఇస్తాం అని చెప్పిస్తే ఈయన మీద ఉండే ఒక నమ్మకంతో దాదాపుగా 33,000 ఎకరాలు వరల్డ్లో జరగలే ఇంతవరకు ఎక్కడ ₹1 తీసుకోకుండా ఇవ్వటం. ఆ ఇచ్చి అంత అద్భుతంగా చేసి ముందు కావాల్సిన సెక్రటేరియట్ కట్టుకోవడం కానీ, హైకోర్టు కట్టుకోవడం కానీ అన్నీ కూడా కావాల్సినవి ఇమ్మీడియట్గా కావాల్సి అన్నీ చేస్తారు కదా. అలాగే ఆఫీసర్స్కి అందరికీ కూడా కావాల్సింది కావాలి, రాజ్భవన్ కావాలి. రాజ్భవన్ కూడా ఏదో ఒక బిల్డింగ్ తీసుకొని దాన్ని రీమోడల్ చేసి రాజ్భవన్ చేసి ఇట్లా ఇవన్నీ చేశాడు. చేసి బ్రహ్మాండంగా ఉంది అనుకున్న దాంట్లో నెక్స్ట్ గవర్నమెంట్లో ఈయన రాలా, నాశనం అయిపోయింది. ఇప్పుడు ఏమైపోయింది, స్టేట్ 0 నుంచి స్టార్ట్ చేసినా కొత్తగా ఈజీగా చేయొచ్చు, మైనస్ నుంచి స్టార్ట్ అయ్యింది. ఈ మైనస్ని 0 చేసుకొచ్చి 0 నుంచి ప్లస్కి వెళ్ళాలి. అవునండి, అది ఆయన కాబట్టే చేయగలిగారు 100%. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఈ కూటమి ఏర్పడటానికి కారణంలో ముఖ్య పాత్ర తీసుకున్నది పవన్ కళ్యాణ్ గారు. ఇటు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఒప్పించడం కానీ, లేకపోతే బీజేపీ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఒప్పించడం కానీ, అక్కడ కూడా నాకు ఇంపార్టెన్స్ ఏంటి, నాకు ఎన్ని సీట్లు ఇస్తారు అనేది కూడా చూడుతున్నారు. ఓటు అగైనెస్ట్ ఓటు ఏది కూడా చేయకూడదు, ఈ కూటమిని గెలవాలి అనే దాని మీద చేసింది అద్భుతంగా చేశాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చారు ఆయనకి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పెట్టి. ఫస్ట్ అసలు ఆయన జైల్లోకి వెళ్ళగానే వెళ్ళి ఆయనతో మాట్లాడి కన్విన్స్ అవ్వగానే బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చాడు, అనౌన్స్ చేశాడు. పొత్తు వెంటనే ప్రకటించి, ఆ రోజు బాలకృష్ణ గారు ఉన్నారు పక్కన,
జైలు బయటకు వచ్చిన తర్వాత. ఇప్పుడు అమరావతి ఈ వరదల్లో అమరావతి కూడా వాటర్ బాగా మునిగిపోయే పరిస్థితి, అక్కడ బిల్డింగ్ల చుట్టూరా ఎక్కువ నీళ్లు రావడం, వాటి మీద కూడా ఎక్కువ చర్చలు జరుగుతున్నాయి సార్. అంటే ఇదే అమరావతిని ఈ విధంగా రేపు క్యాపిటల్ గా తయారు చేసి అక్కడ బిల్డింగ్స్ గట్టా అన్ని వచ్చిన తర్వాత దాని భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్నది కూడా చాలా మంది బ్రహ్మాండంగా ఉంటుంది సార్, అందులో డౌటే అక్కర్లా. అవునా, చాలా బాగా చేస్తారు ఆయన. అంటే ప్లానింగ్ 2 years or 3 years తీసుకున్నాడు ఆయన. తీసుకొని సింగపూర్ వాళ్ళతో కానీ, మలేషియా వాళ్ళతో కానీ, జపాన్ వాళ్ళతో కానీ వీళ్ళందరితో కూడా ప్లానింగ్ చేసి బోల్డ్ చేసి ఒక అద్భుతమైన సిటీకి ఇవ్వాలన్నమాట. అవునండి, ఏదో కట్టామంటే కాదు, ఏదో కట్టాం, సెక్రటేరియట్ కట్టాం, ఏదో హైకోర్టు కట్టాం అంటే కుదరదు. అవునండి, ఒక సిటీ అద్భుతమైన సిటీ. విజయవాడని, మంగళగిరి, తెనాలి, గుంటూరు నల్లింటిని కలిపి ఒకే ఒకటి సిటీ చేయాలని ఆలోచన. విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి. ఓకే, చాలా గ్రేట్ ఏరియా అండి, చాలా పెద్ద ఏరియా. కల్చరల్ గా గానీ ఒక హెరిటేజ్ ఆస్పెక్ట్ లో గానీ చాలా ఫ్లరిషింగ్ ఏరియా అండి. అవును, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అది అటు శ్రీకాకుళం టెక్కలు నుంచి తీసుకున్నా, ఇక్కడ తిరుపతి చూసుకున్నా కరెక్ట్ గా సెంటర్ పాయింట్ లో ఉంది. సెంటర్ పాయింట్, ఈక్వల్ డిస్టెన్స్. మార్నింగ్ బయలుదేరి క్యాపిటల్ కి వచ్చేసి 1 చూసుకుని రాత్రి ఇంటికి వెళ్ళిపోవచ్చు. అవును సార్. అదే వైజాగ్ లో క్యాపిటల్ అన్నారు అనుకోండి, అక్కడి నుంచి రావాలంటే చాలా దగ్గర అటు ప్రాంతం, ఇక్కడేమో దూరం, ఇంబ్యాలెన్స్ ఉంటుంది. పైగా అంత ఏరియా కూడా అక్కడ కష్టమైన విషయం. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ గా, మీరు సినిమా ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాలుగా ఒక హీరోగా, ఒక నిర్మాతగా, ఇప్పుడు మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపు 40 సంవత్సరాలు 40-50 సంవత్సరాల దగ్గర, ఇప్పుడు ఈ టైంలో మీలాంటి వాళ్ళు దీని మీద 100% వ్యాఖ్యానించాల్సిన అవసరం ఉందని నాకు అనిపించింది సార్. ఇప్పుడు ఈ హ్యామా కమిటీ ద్వారా, అంటే సినిమా ఇండస్ట్రీలో మహిళల మీద వేధింపులు జరుగుతున్నాయన్న దాని మీద ఇప్పుడు కేరళలో చాలా పెద్ద గందరగోళం అయింది. అక్కడ అందరూ మాట్లాడుతున్నారు, సురేష్ గోపి కానీ, మౌన కానీ, మమ్ముట్టి కానీ. అండ్ ఇక్కడ రజనీకాంత్ అడిగితే నాకు దాని గురించి ఏదో అవగాహన లేదని ఆయన చెప్పడం జరిగింది. అండ్ అంటే ఇవాళ ఎక్కడికి వెళ్ళినా ప్రతి డిపార్ట్మెంట్ లోను ప్రతి చోట ఉందండి, ఇక్కడ అక్కడ అనే కాదు. సినిమా వాళ్ళు అనేటప్పటికి ఏంటంటే ఉబ్బతద్దాల్లో చూస్తారు సినిమా వాళ్ళని. ఉన్నాయి, ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలి తప్ప ఊరికి అల్లరి చేసుకొని బయట పెట్టేసి అల్లరి అవుతున్నారు. ఎందుకని రావాలి? ఇప్పుడు అమ్మాయి సింగర్ వైరముత్ గారి మీద కేసు పెట్టి దాని మీద పెద్ద పోరాడుతున్నారు పక్కన చెప్తున్నది ఆవిడ. అంటే మనకు మీ టైంలో మీరు బాగా హీరోగా మంచి డేస్ లో ఇలాంటి సందర్భాలు ఎప్పుడైనా మీకు ఎక్కడైనా? మాకు తెలిసి లేదు, ఉన్నాయో గారు బయటికి రావయ్యి. అదేలేండి సార్. అంటే ఈ వాతావరణం అన్న దాని మీద జరగాలి, ఫైట్ అయితే జరగాలి అని చెప్పి మేము 100% దాన్ని ఉమెన్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం మేము ఎప్పుడు ముందునే ఉంటామని మమ్ముట్టి గాని, మోహన్ లాల్ గాని అక్కడ అన్నారు, చెప్తున్నారండి. మనకైతే సేవ్ చేసుకోవాల్సిన అవసరం, బాధ్యత అందరి మీద ఉంటుంది డెఫినెట్ గా. అలాంటివి జరగకుండా చూసుకోవాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంచి, అంటే లేటెస్ట్ వాటి మీద మాట్లాడారు, మంచి వివరణ మీదైనా, ఎందుకంటే మీరు మాట్లాడితే దానికి ఒక క్రెడిబిలిటీ, ఓ రికార్డ్ వాల్యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.